మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. హలో నమస్తే, నా పేరు డాక్టర్ సురేష్ కుమార్ పానగంటి, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్. పిల్లల ఓరల్ హెల్త్ గురించి తెలుసుకుందాము. అంటే నోటి ఆరోగ్యం గురించి తెలుసుకుందాము. పిల్లల్లో టీత్ రావటం అనేది 9 నుంచి 18 నెలల వరకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ గోస్ ఆన్. అంటే ఇనిషియలీ మిల్క్ టీత్ అనేవి ఉంటాయి, దాని తర్వాత అవి క్లియర్ అయిపోయి పర్మనెంట్ టీత్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో పిల్లల్లో టంగ్ క్లీన్ చేయాలా, బ్రషింగ్ చేయించాలా, చేస్తే ఎప్పటి నుంచి చేయాలి, వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం తల్లిపాలు మాత్రమే తీసుకుంటున్న పిల్లల్లో నోటిని క్లీన్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకటి, బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్, సెక్యూర్డ్, హెల్దీ. రెండోది, పిల్లల నోటి కెపాసిటీ చాలా చిన్నగా ఉండటం మూలంగా మనము వాళ్ళ నోటిలో వేలు పెట్టి క్లీన్ చేయడానికి ప్రయత్నం చేస్తే గ్యాగ్ రిఫ్లెక్స్ అనేది వచ్చి తాగిన పాలు కూడా వామిటింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. 6 months దాటిన తర్వాత పిల్లల్లో వీనింగ్ అంటే సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇవ్వటం మొదలు పెడతాము. ఆ టైంలో మాత్రము ఫింగర్ ద్వారానే టంగ్ని క్లీన్ చేయొచ్చు. అలాగని నోట్లో వేలు లోపలి వరకు పుష్ చేసి లోపలి నుంచి కఫం తీసినట్టుగా చేయటం అనేది చేయకూడదు. చిటికిన వేలికి ఒక హ్యాండ్ కర్చీఫ్ లేదా రుమాల్ దాన్ని టై చేసేసి దాన్ని నీటిలో, గోరువెచ్చని నీటిలో ముంచి దాని ద్వారా టంగ్ క్లీన్ చేయటం చాలా సింపుల్ అండ్ సేఫ్ ప్రాసెస్. టీత్ మొదలైన తర్వాత 18 to 24 monthsలో ఫింగర్ బ్రష్ వాడచ్చు. లేదంటే కనుక చిన్నపాటి బ్రషెస్ వాడుతూ దాన్ని శుతిమెత్తంగా క్లీన్ చేయటం స్టార్ట్ చేయొచ్చు. 2 years తర్వాత మాత్రం చిల్డ్రన్ టూత్పేస్ట్స్ ఈ కరెంట్లీ చాలా అవైలబుల్ ఉన్నాయండి. సో అవి వాడుతూ క్లీన్ చేయొచ్చు. చిల్డ్రన్ టూత్పేస్ట్ అండ్ అడల్ట్ టూత్పేస్ట్లో కొద్దిపాటి డిఫరెన్స్ ఉంటుంది కంటెంట్లో. సో ఇవి మింగినా కూడా వాటి యొక్క చెడు ప్రభావం అనేది ఏమీ ఉండదు. అండ్ పిల్లలకి 2 years అండ్ అబవ్ అప్పుడే వాళ్ళకి స్పిట్ చేయటం అంటే ఉమ్మి వేయటం అనేది ఇంకా తెలియదు. కాబట్టి వాళ్ళకు బ్రషింగ్ చిల్డ్రన్ టూత్పేస్ట్ వాడటం సేఫ్. బ్రషింగ్ ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి అనే దాని గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. 2 minutes ఈజ్ ద స్టాండర్డ్ టైం. మన నోటిని 4 భాగాలుగా విభజించవచ్చు. రైట్ అప్పర్, రైట్ లోవర్, లెఫ్ట్ అప్పర్, లెఫ్ట్ లోవర్. అంటే 4 quarters లేదా 4 భాగాలుగా విడగొడితే కనుక 30 seconds ఫర్ ఈచ్ క్వార్టర్. సో 2 minutes పాటు బ్రష్ చేస్తే మన టీత్కి సరిపడాటువంటి క్లీనింగ్ జరుగుతుంది. అలాగే హారిజెంటల్గా కాకుండా వర్టికల్గా అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ కాకుండా పైనుంచి కిందికి, కింది నుంచి పైనకి బ్రషింగ్ మూమెంట్ అలా ఉండటం మూలంగా నోట్లోనే కాకుండా టంగ్ లోపలే కాకుండా చిగుర్ల లోపల ఉండేటువంటి చెడు పదార్థాలు కూడా క్లియర్ చేయడానికి అవకాశం వస్తుంది. అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ బ్రషెస్ అండి. రీసెంట్గా బ్యాటరీ ఆపరేటెడ్ బ్రషెస్ విచ్ రొటేట్ రౌండ్, వాటిలో కూడా మోడ్స్ ఉంటాయి. అవి రౌండ్గా రొటేట్ చేస్తూ పైనకి కిందికి మూమెంట్ జరుగుతున్నప్పుడు అంటే టూత్ బ్రష్ యొక్క బ్రిజిల్స్ పైనకి కిందికి జరుగుతున్నప్పుడు టీత్ మధ్యలో ఉండేటువంటి స్పేస్లో ఉండే చెడు పదార్థం కూడా క్లియర్ అవుతుంది.